గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు వీడియోలో మనం షుడ్ బీని ఉపయోగించి కొన్ని ఎగ్జాంపుల్స్ని నేర్చుకుందాం. ముందుగా దీని యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి చూద్దాము. ప్రతి ఎగ్జాంపుల్లో సబ్జెక్ట్ వస్తుంది అనుకుంటే సబ్జెక్ట్ ప్లస్ షుడ్ బి తర్వాత నౌన్ సెంటెన్స్ స్ట్రక్చర్లో భాగంగా ఉంటుంది. షుడ్ బీని ఉపయోగించి మనం నౌన్ ఉపయోగించినట్లయితే దానికి మీనింగ్ ఉండాలి అని వస్తుంది. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ని ఉపయోగించి మనం కొన్ని సెంటెన్స్ ని తయారు చేద్దాము. మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే మనం ఇంగ్లీష్ లో కేర్ఫుల్ అంటాం. మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే యు షుడ్ బి కేర్ఫుల్. యు షుడ్ బి కేర్ఫుల్. షుడ్ బి అంటే ఇక్కడ మనం ఉండాలి అని చెప్పుకుంటున్నాము. జాగ్రత్తగా అంటే కేర్ఫుల్. మీరు జాగ్రత్తగా ఉండాలి. యూ షుడ్ బి కేర్ఫుల్. మరొక ఎగ్జాంపుల్ ని అబ్జర్వ్ చేద్దాము. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు నేర్చుకున్న సెంటెన్స్ లో మీరు జాగ్రత్తగా ఉండాలి అని నేర్చుకున్నాము. అంటే ఇక్కడ కూడా యూ షుడ్ బి కేర్ఫుల్, కానీ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని వస్తుంది కాబట్టి యూ షుడ్ బి కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. మీరు మరింత బాధ్యత వహించాలి. బాధ్యత అంటే మోర్ రెస్పాన్సిబుల్. యూ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. మరింత అన్నప్పుడు మనం మోర్ అని చెప్తున్నాము. మీరు రేపు అక్కడ ఉండాలి. యూ షుడ్ బి దేర్ టుమారో. మీరు రేపు అక్కడ ఉండాలి అంటే యూ షుడ్ బి దేర్ టుమారో. మీరు త్వరలో ఇక్కడ ఉండాలి. మరి త్వరలో అంటే ఇంగ్లీష్ లో ఏమంటాము? సూన్. యూ షుడ్ బి హియర్ సూన్. హియర్ అంటే ఇక్కడ. మీరు త్వరలో ఇక్కడ ఉండాలి. యూ షుడ్ బి హియర్ సూన్. నేను క్రికెటర్ అయి ఉండాలి. ఐ షుడ్ బి ఏ క్రికెటర్. నేను అయి ఉండాలి. ఏమై ఉండాలి? క్రికెటర్. ఐ షుడ్ బి ఏ క్రికెటర్. ఆమె మంచి తల్లి అయి ఉండాలి. ఆమె అంటే షీ అని మనందరికీ తెలుసు. ఆమె అయి ఉండాలి. షీ షుడ్ బి. మరి ఏమై ఉండాలి? ఆమె మంచి తల్లి అయి ఉండాలి. షీ షుడ్ బి ఏ గుడ్ మదర్. అతను మరింత క్షమించాలి. హీ షుడ్ బి మోర్ ఫర్గివింగ్. హీ షుడ్ బి మోర్ ఫర్గివింగ్. మీరు ఇతరుల పట్ల దయతో ఉండాలి. యూ షుడ్ బి కైండ్ టు అదర్స్. యూ షుడ్ బి కైండ్ టు అదర్స్. అమర్ పోలీస్ అయి ఉండాలి. అమర్ షుడ్ బి ఏ పోలీస్. అమర్ షుడ్ బి ఏ పోలీస్. రాజు డాక్టర్ అయి ఉండాలి. రాజు షుడ్ బి ఏ డాక్టర్. రాజు అయి ఉండాలి. రాజు షుడ్ బి ఏ. మరి ఏమై ఉండాలి? డాక్టర్ కదా, కాబట్టి రాజు షుడ్ బి ఏ డాక్టర్. మీరు మరింత ఓపికగా ఉండాలి. యూ షుడ్ బి మోర్ పేషెంట్స్. నేను నాయకుడిగా ఉండాలి. నాయకుడు అంటే లీడర్. ఐ షుడ్ బి ఏ లీడర్. నేను నాయకుడిగా ఉండాలి. ఐ షుడ్ బి ఏ లీడర్. మీరు ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండాలి. యూ షుడ్ బి హానెస్ట్ విత్ ఈచ్ అదర్. ఒకరితో ఒకరు అంటుంటే ఈచ్ అదర్ అనే వర్డ్ ని మనం యూజ్ చేయొచ్చు. నిజాయితీగా అంటే హానెస్ట్. యూ షుడ్ బి హానెస్ట్ విత్ ఈచ్ అదర్. ఆమె డాన్సర్ అయి ఉండాలి. షీ షుడ్ బి ఏ డాన్సర్. షీ షుడ్ బి ఏ డాన్సర్. రవి ఆఫీస్ లో ఉండాలి. రవి షుడ్ బి ఇన్ ఆఫీస్. రవి షుడ్ బి ఇన్ ఆఫీస్. మీ చర్యలకు మీరు బాధ్యత వహించాలి. బాధ్యత అంటే రెస్పాన్సిబుల్ అని. మరి దేనికి రెస్పాన్సిబుల్ వహించాలి? మీ చర్యలకు. చర్యలు అంటే యువర్ యాక్షన్స్. యు షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. ఆమె మన చైర్మన్ గా ఉండాలి. షీ షుడ్ బి అవర్ చైర్మన్. మన అంటే అవర్ చైర్మన్. షీ షుడ్ బి అవర్ చైర్మన్. రోగుల పట్ల వైద్యులు జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు అంటే డాక్టర్స్. డాక్టర్స్ షుడ్ బి కేర్ఫుల్ టువర్డ్స్
పేషెంట్స్. డాక్టర్ షుడ్ బి కేర్ఫుల్ టువర్డ్స్ పేషెంట్స్. మీరు మీ క్లాస్మేట్స్ పట్ల దయతో ఉండాలి. యూ షుడ్ బి కైండ్ టు యువర్ క్లాస్మేట్స్. దయతో అంటున్నాం కాబట్టి దయ అనే వర్డ్ కి మనం ఇంగ్లీష్ లో కైండ్ అని చెప్పుకుంటున్నాము. యూ షుడ్ బి కైండ్ టు యువర్ క్లాస్మేట్స్. అతను మరింత బలంగా ఉండాలి. బలంగా అంటే ఇంగ్లీష్ లో ఏమంటాము? స్ట్రాంగ్. హీ షుడ్ బి మోర్ స్ట్రాంగ్. హీ షుడ్ బి మోర్ స్ట్రాంగ్. మీరు ధైర్యంగా ఉండాలి. యూ షుడ్ బి బ్రేవ్. యూ షుడ్ బి బ్రేవ్. నేను ఇంట్లో ఉండాలి. ఐ షుడ్ బి ఎట్ హోమ్. ఐ షుడ్ బి ఎట్ హోమ్. నేను టీచర్ అయి ఉండాలి అంటే కాలేదు. ఐ షుడ్ బి ఏ టీచర్. ఐ షుడ్ బి ఏ టీచర్. అతను హీరో అయి ఉండాలి. హీ షుడ్ బి ఏ హీరో. హీ షుడ్ బి ఏ హీరో. మీరు నమ్మకంగా ఉండాలి. మీరు నమ్మకంగా ఉండాలి. యూ షుడ్ బి కాన్ఫిడెంట్. యూ షుడ్ బి కాన్ఫిడెంట్. ఇక్కడ షుడ్ బిని యూజ్ చేస్తూ మరొక సెంటెన్స్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం షుడ్ బిని యూజ్ చేసిన తర్వాత నౌన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో షుడ్ బి తర్వాత V3 పాస్ట్ పార్టిసిపుల్ వర్డ్ యూజ్ చేస్తున్నాము. మరి పాస్ట్ పార్టిసిపుల్ V3ని యూజ్ చేస్తే దానికి మీనింగ్ చేయబడాలి అని మీనింగ్ వస్తుంది. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ని యూజ్ చేసి మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ని అబ్జర్వ్ చేద్దాము. మీరు ఉపాధ్యాయునిగా పని చేయాలి. పని చేయాలి అంటే వర్క్డ్. పని అంటే వర్క్ అని, పని చేయటాన్ని మనం వర్క్డ్ V3 రూపం. యూ షుడ్ బి వర్క్డ్ యాజ్ ఏ టీచర్. యూ షుడ్ బి వర్క్ యాజ్ ఏ టీచర్. మీరు పనిలో ఎక్కువగా పాల్గొనాలి. పాల్గొనాలి అంటే ఇన్వాల్వ్డ్. యూ షుడ్ బి మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్క్. ఇక్కడ యు అంటే సబ్జెక్ట్, షుడ్ బి. ఇన్వాల్వ్డ్ అంటే ఇది V3 వర్బ్ యొక్క మూడవ రూపము. యూ షుడ్ బి మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్క్. అతను ఎంపిక కావాలి. ఎంపిక అవ్వాలి. అతను ఎంపిక అవ్వాలి. ఎంపిక అంటే సెలెక్ట్. ఇక్కడ V3 కాబట్టి సెలెక్ట్ కి V3 సెలెక్టెడ్. హీ షుడ్ బి సెలెక్టెడ్. హీ షుడ్ బి సెలెక్టెడ్. ఐ షుడ్ బి లైక్డ్ బై దెమ్ అంటే నేను వారిచే ఇష్టపడాలి. అంటే వారు నన్ను ఇష్టపడాలి అని చెప్తున్నాము. ఐ షుడ్ బి లైక్డ్ బై దెమ్. నేను వారిచే ఇష్టపడాలి. హీ షుడ్ బి సర్ప్రైజ్డ్ బై హిస్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? అతను తన స్నేహితులను చూసి ఆశ్చర్యపోవాలి. హీ షుడ్ బి సర్ప్రైజ్డ్ బై హిస్ ఫ్రెండ్స్. హీ షుడ్ బి సర్ప్రైజ్డ్ బై హిస్ ఫ్రెండ్స్. అతను తన స్నేహితులను చూసి ఆశ్చర్యపోవాలి. హీ షుడ్ బి మోటివేటెడ్ బై హిస్ పేరెంట్స్. హీ షుడ్ బి మోటివేటెడ్ బై హిస్ పేరెంట్స్. అతను తన తల్లిదండ్రులచే ప్రేరేపించబడాలి. హీ షుడ్ బి మోటివేటెడ్ బై హిస్ పేరెంట్స్. ఇక్కడ షుడ్ బిని యూజ్ చేస్తూ మరొక సెంటెన్స్ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. అంటే షుడ్ బి తరువాత ఇన్ఫార్మ్ యూజ్ చేస్తున్నాము. అంటే వర్బ్ యొక్క నాలుగవ రూపము. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ని యూజ్ చేసి కొన్ని సెంటెన్స్ కి ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాము. మీరు మీ సీట్ బెల్ట్ ధరించి ఉండాలి. యూ షుడ్ బి వేరింగ్ యువర్ సీట్ బెల్ట్. ఇప్పుడు అక్కడ వర్షం పడుతుండాలి. ఇట్ షుడ్ బి రైనింగ్ దేర్ నౌ. రైనింగ్ ఇక్కడ V4. ఇట్ షుడ్ బి రైనింగ్ దేర్ నౌ. ఆమె ఇప్పుడు వంట చేయాలి. వంట చేయాలి అంటే వంట చేస్తుండాలి అనే మీనింగ్. కుకింగ్ వంట చేయడం అంటే కుకింగ్. ఆమె షీ షుడ్ బి కుకింగ్ నౌ. షీ షుడ్ బి కుకింగ్ నౌ. వారు బస్సు కోసం వేచి ఉండాలి అంటే వెయిట్ చేయాలి అని అర్థం. వెయిటింగ్. దే షుడ్ బి వెయిటింగ్ ఫర్ బస్. దే షుడ్ బి వెయిటింగ్ ఫర్ బస్. అతను ఇప్పుడు నిద్రపోతుండాలి. హీ షుడ్ బి స్లీపింగ్ నౌ. హీ షుడ్ బి స్లీపింగ్ నౌ. అతను వెళ్తూ ఉండాలి. హీ షుడ్ బి గోయింగ్.
హీ షుడ్ బి గోయింగ్. అతను వైజాగ్ కు వెళ్తుండాలి. హీ షుడ్ బి గోయింగ్ టు వైజాగ్. హీ షుడ్ బి గోయింగ్ టు వైజాగ్. అతను మన కోసం వేచి ఉండాలి. హీ షుడ్ బి వెయిటింగ్ ఫర్ అస్. హీ షుడ్ బి వెయిటింగ్ ఫర్ అస్. వారు అక్కడ ఆడుతూ ఉండాలి. దే షుడ్ బి ప్లేయింగ్ దేర్. దే షుడ్ బి ప్లేయింగ్ దేర్. మీరు ఇప్పుడు పని చేస్తూ ఉండాలి. యు షుడ్ బి వర్కింగ్ నౌ. యు షుడ్ బి వర్కింగ్ నౌ. పని చేస్తూ ఉండటం అంటే వర్కింగ్ అనుకుంటున్నాము. దీనికి V3 ఫామ్ వర్క్డ్ వస్తుంది. V4 అయితే వర్కింగ్. యు షుడ్ బి వర్కింగ్ నౌ. మనం ప్రస్తుతం పరీక్షల కోసం చదువుకోవాలి అంటే చదువుతూ ఉండాలి అని అర్థం. We should be studying for the exams right now. We should be studying for the exams right now. ఇప్పుడు మీరు నిద్రపోతూ ఉండాలి. You should be sleeping now. You should be sleeping now. Thank you for watching my video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే please like and share my video. Subscribe my channel. Thank you once again.